అధికారం కోసం ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో చంద్రబాబు గారు గతంలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి, అలాగే రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి అనేది మనం క్లుప్తంగా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అధికారం కోసం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటి ప్రజలకి అనేది గుర్తు చేసుకుంటే కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎన్నికల ముందు ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంది ప్రజలకి? ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఎన్నికల ముందు అనేక అంశాలు చెప్పారు. వాటిలో బాగా హైలైట్ అయిన అంశం, ప్రజల్ని హద్దుకున్నటువంటి అంశం ఏంటి? 2014 నుంచి 2018 వరకు లేదా 2023 వరకు కేసీఆర్ ఫ్యామిలీ, కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణని మొత్తం దోచుకుంది, దోపిడీ చేసింది. తెలంగాణలో ఈ కల్వకుంట్ల ఫ్యామిలీతో పాటు గుప్పెడు మంది ఉన్నటువంటి వెలమ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ వెలమ బ్యాచ్ 30,000 ఎకరాలను ఆక్యుపై చేసింది హైదరాబాద్ చుట్టూ. అలాగే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు మింగేశారు. ఇలా దాదాపు కొన్ని లక్షల కోట్లు మింగేసి భూములను ఆక్యుపై చేశారు. సమైక్యాంధ్రలో ఉన్నటువంటి పాలకుల కంటే కూడా వీళ్ళ దోపిడీ ఎక్కువైపోయింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు పాలకులుగా ఉండకూడదు. మనకి ఇలాంటి వాళ్ళు పాలకులుగా ఉంటే కనుక అసలు తెలంగాణ ఏదైతే ఉద్దేశంతో తెలంగాణను తీసుకొచ్చుకున్నామో, నీళ్లు, నిధులు, నియామకాలు అనేది అది నెరవేరకపోగా సహజ వనరులన్నింటినీ వీళ్ళు దోషేసుకుంటున్నారు. అసలు దోపిడీ దొంగలు వీళ్ళేను, బీహార్ దొంగలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు. దాని కంటిన్యూషన్లో రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? కాళేశ్వరం వెళ్ళి కేసీఆర్ గారి ఫ్యామిలీ దోచుకున్నటువంటి సంపదన అంతా కూడా వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు పంచుతాను అని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి మాట. జనరల్గా రాహుల్ గాంధీ చెప్పాడంటే నమ్ముతారు కదా. ఎందుకు నమ్ముతారంటే తెలంగాణ సమాజం తెలంగాణ ఇస్తానని చెప్పి సోనియా గాంధీ చెప్పారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని చెప్పి తెలిసి కూడా ఆవిడ చెప్పిన మాట తప్పినట్టు అవుతుందని చెప్పేసి ఆవిడ తెలంగాణని ఇచ్చింది. 2 మంది, 2 ఎంపీలు తెలంగాణలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి, ఎవరెవరు? విజయశాంతను, కేసీఆర్ గారు. రాష్ట్రం విడిగొట్టడానికి బిల్లు ఆమోదింపు చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు పార్లమెంట్లో లేరు. నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నా, పార్లమెంట్లో లేరు. అంటే టీఆర్ఎస్ పార్టీని చూసి లేదా కేసీఆర్ గారిని చూసి తెలంగాణ ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు కదా చాలామంది. కానీ దాని క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. నిన్న కూడా చెప్పారు, వీళ్ళని కాదు చూసింది తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు అని చెప్పారు. జగ్గారెడ్డి గారు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అనేక మంది ఉద్యమాలు చేశారు. కాకపోతే ఉద్యమంలో ముందున్నాడు కేసీఆర్ గారు. అందుకని చెప్పి ఆయన ఏదో తెలంగాణ తీసుకొచ్చారు అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. సోనియా గాంధీ గారు ఇచ్చారు, ఆవిడ చెప్పారు కాబట్టి, మాట ప్రకారం ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, అందుకని ఇచ్చారు అని చెప్పి చాలా క్లారిటీ ఉంది. సరే, తెలంగాణ ఇచ్చిన తర్వాత జరిగింది ఏంది? కేసీఆర్ ఫ్యామిలీని ఏదో అన్న నోరు ఎవరిది పెద్దదైతే వాళ్ళదే రాజ్యం అన్నట్టు ఉంది. నోరు పెద్దదైతే రాజ్యం వాళ్ళదే, మీడియా ఉంటే రాజ్యం వాళ్ళదే అన్నట్టు ఉంది. సో కాబట్టి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు, ప్రజలు నమ్మారు. 63 సీట్లతోటి ఆయన బొటాబొటి మెజారిటీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసు. ఆయన గురించి తెలుసుకునేటప్పటికి, ఆయన ఫ్యామిలీ దోపిడీ గురించి తెలుసుకునేటప్పటికి 10 సంవత్సరాలు పట్టింది. 2023లో ఆయన దించేశారు. ఎందుకు దించేశారంటే వాళ్ళు దోపిడీని హైలైట్ చేశారు. వాళ్ళు దోపిడీ చేసిన దాన్ని తిరిగి ఇస్తామని చెప్పారు ప్రజలకి, తెలంగాణ ప్రజలు, సమాజానికి. సో ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారా అని అంటే వేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ మెటీరియలైజ్ అయ్యేది ఎప్పుడు? సంవత్సరం అయింది. ఇప్పుడు జస్ట్ మిస్, ఇదిగో నాటు బొమ్మలు పేలుతున్నాయి, ఇదిగో అరెస్టు అని చెప్పి అంటున్నారు. ఇవాళకి ఒక్కళ్ళని అరెస్ట్ చేశారా? ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి, పక్కా ఆధారాలు ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి సర్లపల్లి జైల్లో ఒకే జైల్లో కూర్చోబెడతాను, మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి అని చెప్పారు కదా. మరి కేటీఆర్ గారిని రేపు ఎల్లుండి అరెస్ట్ చేస్తామన్నారు. నాటు బొమ్మలు పేలుతున్నాయి అన్నారు, అణుబొమ్మలు పేలుతున్నాయి అన్నారు. పొలిటికల్ అణుబొమ్మలు ఎక్కడ ఉన్నాయి? పొలిటికల్ అణుబొమ్మలు తుస్సుమన్నాయి అవన్నీ. ఇప్పుడు అసలు అరెస్టే లేదు, అరెస్ట్ చేసే అవకాశం లేదు కేటీఆర్ గారిని అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు
ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ. ఉమ్, ఇక ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కానీ లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఉమ్, చెప్పింది ఏంటి? 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, దోపిడీ పెరిగిపోయింది, విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసారు, ఉమ్, ఏ వ్యవస్థ పనిచేయట్లేదు. కాబట్టి ఇంటికి ఒకళ్ళు బయటకు వచ్చి ఉద్యమం చేస్తే తప్ప మరో ఉద్యమం రావాలి, స్వాతంత్ర ఉద్యమం లాంటిది. అలాంటిది వస్తే తప్ప ఇలాంటి రాక్షసుడిని మనం ఎదుర్కోలేము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి జగనాసురుణ్ణి మనం ఇంటికి పంపించాలంటే మీరందరూ ఇంటికి ఒకళ్ళు బయటకు వచ్చి ఉద్యమిద్దాం రండి అని చెప్పి పిలుపునిచ్చారు. ఉమ్, పిలుపునిచ్చారు, అన్ని విషయాలు చెప్పాడు. దోపిడీ ఎలా జరిగింది, మద్యంలో ఎలా జరిగింది, భూముల్లో ఎలా జరిగింది, ఇసుకలో ఎలా జరిగింది, ఇవన్నీ చెప్పారు. ఉమ్, ప్రజలు నమ్మారు. ఇవన్నీ చెప్పి ఏం చెప్పారు? అవన్నీ నేను మొత్తం కక్కిస్తాను, లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారు, ఉమ్, ప్యాలెస్లు కట్టుకున్నారు, ఇవన్నీ కక్కిస్తాను అని చెప్పారు. కక్కిస్తానని చెప్పి చెప్తే ప్రజలందరూ కూడా నమ్మారు. ఉమ్, నమ్మి ఓట్లు వేశారు. మామూలుగా వేయలేరు ఓట్లు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి సిచ్యువేషన్లో ఓడించారు ప్రజలు. ఉమ్, అంటే ప్రజలు ఎంత కసిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేది అర్థమైంది కదా. ఉమ్, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోతుంది. హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఉమ్, ఆయనే చెప్పారు నిన్న కాక మొన్న, హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఉమ్, ఇక కుదరదు, ఇక మీరందరూ స్పీడ్గా ఉండాలి అని. ఉమ్, మరి హనీమూన్ పీరియడ్లో ఏం చేశారు మీరు? పక్కాగా మధ్యలో ఇంత దోసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఉమ్, ఇసుకలో ఇంత దోసేసాడు, ఆ? తర్వాత ఆయన మొత్తం మైనింగ్లో కానీ ఏమేం చేశాడు అనేది మొత్తం బయట పెట్టారు కదా. ఉమ్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరిగింది అనేది బయట పెట్టారు కదా మొత్తం. ఉమ్, మరి ఒక్క రికవరీ అయినా ఉందా? పని ఒక్క అరెస్ట్ అయినా ఉందా? ఓకే. హత్యాయత్నం కేసు ఉన్నటువంటి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా ఉమ్, మీరు అరెస్ట్ ఇలా, అంతేనా? ఉమ్, తర్వాత మీరు అరెస్ట్ చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా అందరూ. ఒక్కళ్ళని అరెస్ట్ చేశారా? ఇదిగో జస్ట్ మిస్ అని అంటున్నారు కదా. ఉమ్, ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? ఎవరినైనా ఒక్కళ్ళనైనా అరెస్ట్ చేసేసి మీరు రికవరీ చేయగలిగారా? ఉమ్, పోనీ మీరు కోర్టులో పెట్టి చట్టబద్ధ పాలన, చట్టం ప్రకారం మనం వెళ్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా. మరి చట్ట ప్రకారం అయినా సరే మీరు రికవరీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా? ఉమ్, మీ అసలు తెలియకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ కూడా కాంట్రాక్టర్స్ని సొంతం చేసుకున్నారు, ప్రభుత్వ పనులన్నింటినీ సొంతం చేసుకుంటున్నారు కదా. ఉమ్, పెద్దిరెడ్డి మనుషులు వాళ్ళందరూ అని చెప్పి సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించి సింపతిగా ఉన్నటువంటి మీడియానే ప్రొజెక్ట్ చేస్తుంది కదా ఎవ్రీడే. ఉమ్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీరాభిమానులు అందరూ ఓఎస్డీలుగా ఉన్నారని నిన్న మొన్న కూడా న్యూస్ వచ్చింది కదా. మరి ఏంటి ప్రజలు ఆశించింది ఏంటి? ఉమ్, ప్రజలు ఏం హోప్స్ పెట్టుకున్నారు? మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ మిస్, లేకపోతే అరెస్ట్ అయిపోతాడు అని అంటున్నారు. ఉమ్, జస్ట్ మిస్ అంటే ఏంటి? అమెరికా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయాలా? కాదు కదా. ఉమ్, మరి ఎవరిని అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు? అంటే నందిగం సురేష్ నన్ను బోరగడ్డ నీళ్ళొద్దని అరెస్ట్ చేశారు. ఉమ్, మిగతా వాళ్ళు ఏమైపోయారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మోహిత్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఉమ్, పోనీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బెయిల్ మీద వస్తుంటే కౌంటర్ కూడా ఏసీబీ వాళ్ళు వేయకుండా వదిలిపెట్టేశారు. వాసుదేవరెడ్డి ఎక్కడున్నారు? ఉమ్, ధర్మారెడ్డి ఎక్కడున్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది లిస్టు. ఉమ్, అంటే వీళ్ళు ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేటువంటి ఒక చర్చ ఆంధ్రప్రదేశ్లో చాలా సీరియస్గా నడుస్తుంది. ఓకే. సో కాబట్టి సో చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి? అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి అని అనేది చర్చించుకుంటున్నారు. ఇది మనం విశ్లేషించడం కాదు. ఉమ్, పబ్లిక్లోకి వెళ్తే పబ్లిక్లో ఉన్న ఒక 4 ఉన్న చోట కనుక మనం నుంచుంటే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు కనుక వింటే ఉమ్, అసలు ఎందుకు అధికారం ఇచ్చాము, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఉమ్, మన అధికారం ఇచ్చింది ఎందుకు, వీళ్ళు అభివృద్ధి చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు ఎలాగో అభివృద్ధి చేస్తారు, అది ప్రత్యేకంగా చెప్పవసరంలా. చంద్రబాబు నాయుడు గారి గురించి 40 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఉమ్, నువ్వు అభివృద్ధి చేస్తావు, కానీ అభివృద్ధి కంటే ముందు దోచేసిన వాళ్ళు ఏదైతే ఉన్నారో మీరు చెప్పారు కదా, 30,000 కోట్లు దోసేశారు మధ్యంలో, ఉమ్, ఇసుకలో 30,000 కోట్లు దోసేశారు అని చెప్పారు కదా మీరు. ఉమ్, భూముల్లో 4 లక్షల ఎకరాల భూములు హాంఫర్ట్ అయిపోయినాయి అని చెప్పి అన్నారు కదా. ఉమ్, 22 కింద చుక్కల భూములు కానీ లేదంటే అసైన్ ల్యాండ్ కానీ. మరి వీటన్ని రికవరీ ఏది?
రికవరీ అయితే కావాలి కదా. ఓకే. రికవరీ ఇచ్చి ఇదిగో నేను ఈ సంపదను నేను కాపాడగలిగాను, ఈ సంపదను నేను తీసుకొచ్చి మళ్ళీ మీకు అప్పచెప్తున్నాను భద్రంగా, జగన్మోహన్ రెడ్డి గారు కబంధ హస్తాల్లో ఉన్నదాన్ని అని చెప్పి చెప్పాలి కదా. దానికి సంబంధించి అరెస్టులు జరగాలి కదా. దానికి సంబంధించి అరెస్టులు ఇప్పుడు జరిగినటువంటి అరెస్టులో 2 తప్ప ఇంకేం లేవు కదా. ఆ 2 కూడా ఏంటి, అది క్రిమినల్ కేసులు. సివిల్ కేసులు ఇప్పుడు ఉన్నాయి కదా. ఇప్పుడు ల్యాండ్స్కి సంబంధించి పెద్దిరెడ్డి ల్యాండ్స్ ఆక్యుపై చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు కదా. మరి ఇవన్నీ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టానని చెబుతున్నాడు కదా. మరి ఆయన లీజ్ రద్దు చేయాలి కదా. ఇవన్నీ చెయ్యాలి. ఒకటి మాత్రం చేశారు, శారదాపేట మాత్రం చేశారు వెనక్కి తీసుకొని, అదొకటే కనిపిస్తుంది. సో మిగతా అన్ని చేయాలి కదా. కాకపోతే ఏంటంటే హోప్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళ మీద, చంద్రబాబు గారి మీద కానీ లేదంటే రేవంత్ రెడ్డి గారి మీద కానీ ఆంధ్రప్రదేశ్ సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ హోప్స్ ఎక్కువ పెట్టుకుంది. కానీ ఆ హోప్స్కి తగిన విధంగా అంత స్పీడ్గా వెళ్ళట్లేదు. అరెస్టులు కూడా జస్ట్ మిస్ అంటున్నారు ప్రతిదీ. ఇప్పుడు రాంగోపాల్ వర్మ జస్ట్ మిస్ అంటున్నారు. రాంగోపాల్ వర్మది ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకుంటున్నారు అందరూ. మరి ఎవరిని అరెస్ట్ చేయకుండా, మీకు రికవరీ చేయకుండా మరి రేపు సమాధానం ఏం చెప్తారు మళ్ళీ ఎలక్షన్స్కి? ఇప్పుడు నేను 2029 కల్లా నేను రాజధాని కట్టానని చెప్పి చూపిస్తే ఓట్లు వేస్తారా? 2029లో 2019లో అభివృద్ధి చేశాను, రోడ్లు వేశారు, గ్రామీణ రోడ్లు వేశారు, రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించారు. మరి ప్రజలు ఆదరించారా? చేయలేదుగా. సో కాబట్టి ఒక అభివృద్ధి ఒకటే మార్గం కాదు. వాళ్ళకి మనం ఏం చెప్పాము, వాళ్ళు ఏమి నమ్మారు, వాళ్ళ నమ్మకాన్ని మనం ఎంతవరకు నెరవేర్చాం, ఇది ప్రామాణికంగా తీసుకోవాలి. ఇది ప్రామాణికంగా తీసుకోకుండా జస్ట్ మిస్ అయిపోయిందమ్మా అరెస్ట్ చేయాల్సింది అని చెప్పి చెప్తుంటే ప్రజలు ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారనుకున్నారు, లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారనుకున్నారు, లేదా జగిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనుకుంటున్నారు, లేదు, ఎవరిది లేదు. సో కాబట్టి అభివృద్ధి కన్నా కూడా వీళ్ళు చేస్తున్నది ఏంటి అనే దాని మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే. సో ఆ ఫోకస్ వైపు వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదంటే నెక్స్ట్ ఎలక్షన్కి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వీళ్ళకు ఉంది కదా. ఆ పరిస్థితి రాకుండా వీళ్ళు జాగ్రత్త పడాలి అనేది మనం భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.